చంద్రబాబు మోసాలపై జగన్ ప్రెస్ మీట్ లో నిప్పులు చెరిగారు. తాను ఇచ్చిన హామీలను తానే ఎగరగొట్టి జనాల ముందర సానుభూతి డ్రామాలు ఎలా ఆడతాడో జగన్ విడమరిచి యాక్టింగ్ చేసి మరీ చూపించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు ఇటీవల సూపర్ 6 హామీలకు డబ్బులు లేవని, ఖజానా ఖాళీ అంటూ చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. దీనిపై జగన్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి చంద్రబాబును చెడుగురాడారు. చంద్రబాబు జగన్ మధ్య మాటల యుద్ధం మళ్లీ వేడెక్కింది. జగన్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు మోసాలపై ఆయన చేసిన విమర్శలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతున్నా ప్రజల ముందు ఆయన సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని జగన్ ఎత్తి చూపారు. ఇటీవల చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 హామీలకు నిధులు లేవని, ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని చెప్పడం, దీనిపై వైసీపీ వర్గాలు తీవ్ర విమర్శలు చేయడం గమనార్హం. జగన్ తన ప్రసంగంలో చంద్రబాబు గత పాలనలో జరిగిన అనేక అంశాలను ప్రస్తావిస్తూ తన స్టైల్లోనే వ్యంగ్యంగా స్పందించడం ఇప్పుడు వైరల్ అవుతోంది. చంద్రబాబు ఆవేదనగా ఉందంటారు. భయం వేస్తోందని, రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందని, ధ్వంసమైందని, అలా అంటూ రక్తి కట్టించేలా నటిస్తాడని చంద్రబాబును టీజ్ చేస్తూ జగన్ అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఇలాంటి మాటల తూటాలు ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ సమీకరణాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. నేను ఇవన్నీ చెప్పా, ఎన్నికలప్పుడు ఇలానే జరుగుతుంది అని చెప్పా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని చెప్పా. చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అయ్యా అని మొత్తుకున్నా. చెప్పా నేను ఇవన్నీ. నేను చెప్పినప్పటికీ కూడా పొరపాటున ప్రజలు పొరపాటు పడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మోసాలను, చంద్రముఖిని మళ్ళీ నిద్రలేపి ప్రజలందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతాం.